పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, ఈమైన అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, పత్రికా నమస్కారం. రేపు చొప్పదండి నియోజకవర్గ కార్యక్రమాలకు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభ నిర్వహణ పరిశీలించడం కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, అదేవిధంగా కార్యక్రమాల పరిశీలకులుగా రాజేంద్ర రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. స్థానిక నాయకులతో సంప్రదించి నాడు వేడిపల్లి గారు చెప్పినట్టుగా ఈ మెట్ట నియోజకవర్గం చొప్పదండికి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆయన అడిగినటువంటి అన్ని విద్యా సంస్థల్ని రేపు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని 2 సంవత్సరాలుగా నిబ్బరంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ భారత ప్రభుత్వం సహకరించకపోయినా గతంలో విధ్వంసం చేసినటువంటి అనేక సంస్థలు, వ్యవస్థల్ని ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ముఖ్యంగా విద్య వైద్య పరంగా ఆయన గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా వ్యవసాయం, విద్యుత్ శక్తి, అదేవిధంగా కమ్యూనికేషన్స్, రహదారుల మీద ఆయన పెట్టినటువంటి శ్రద్ధ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా, మొన్న మీరు ఎకనామిక్ సర్వే చేసినప్పటికీ కూడా త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం. భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాల్ని సమృద్ధిగా సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం మీ జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పరిచి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనుభవిస్తున్నటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానికి, పనికిమాలిన విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి విధంగా ఆయన గారు అసాధ్యం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిగా, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయ పరంపరను కొనసాగించినటువంటి వ్యక్తిగా, నిన్న మొన్న జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ, కంటోన్మెంట్ ఎన్నికల్లో అప్రతిహస్తంగా విజయాల వైపు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా ఉండేటటువంటి, ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి ప్రజల సౌకర్యాలకు సమకూర్చేటటువంటి అభ్యర్థులు గెలిపించమని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసేటటువంటి అభివృద్ధిని మున్సిపల్ కార్యక్రమాల్లో కూడా, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా మనం సాధించుకోవాలంటే ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉండేటటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలి. తద్వారా ఈ కార్పొరేషన్లు కానీ, ఈ మున్సిపాలిటీస్ కానీ అభివృద్ధి చేసుకునే అవకాశం తీసుకోవాలి. తద్వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం నిరుపేదకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి, ఆశీర్వదించాలి. దానికోసమే చొప్పదండి శాసనసభ్యులు కోరిక మేరకు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ.